హ్యాపీ మార్నింగ్, హ్యాపీ సండే. మదర్స్ డే సందర్భంగా తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ ప్రపంచ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. రేపు మే 13వ తారీఖు తెలుగు ప్రజలకు ఎలక్షన్. ప్రతి ఒక్క పౌరుడు రేపు అనగా మే 13వ తారీఖు 18 సంవత్సరాల వయసు నుండి ఓటు హక్కు కలిగిన చిన్న పెద్ద ముసలి ఆడ మగ ప్రతి ఒక్కరూ రేపు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అది మన ధర్మం. ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం దేశానికి ఏదైనా చేస్తున్నాము అంటే ప్రథమంగా మన ఓటు హక్కును వినియోగించుకోవడం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియదని కాదు, మీరు చెప్తేనే వింటారా అనేది కాదు. ఎందుకంటే మన దేశ సార్వభౌమానికి, మన దేశ ప్రగతికి, మన అభ్యున్నతికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో భారతదేశంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి, ఎంతోమంది ప్రధానులు వచ్చారు. 1947 మనకు స్వతంత్రం వచ్చిందంటే అప్పటికి 1927, 30 లోపు పుట్టిన వాళ్ళకి స్వతంత్రం వచ్చే నాటికి దేశం ఏ విధంగా ఉంది, ఏ బాధలతోటి విముక్తి చెంది ఎంతోమంది మహనీయుల కష్టఫలమే మనం ఈ స్వతంత్రం తీసుకొచ్చుకుని తెలుస్తుంది. ఈరోజు మనం పుస్తకాల్లో చదువుకోవడమే కానీ దానిని ప్రత్యక్షంగా చూడలేదు. మనం కానీ మన పిల్లలు కానీ రేపు అది ప్రత్యక్షంగా చూడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న మన భారతదేశ ప్రగతి ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు కుల మతాలకు అతీతంగా ఇది నా దేశం, తల్లిని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో అదేవిధంగా ఈ భారతవనిలో పుట్టినందుకు భరతమాతకు మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఓటు ద్వారా మంచి వ్యక్తిని, మంచి సామ్రాజ్యాన్ని నిర్మించే ఒక మహామహారాజు చక్రవర్తిని మనం నిలబెట్టుకోగలం. 130 కోట్ల చిల్లరున్న భారతీయులకి దేశం మొత్తం ఎక్కడైనా కానీ దేశానికి ఒకరే ప్రధాని ఉంటారు. ఆ ఒక్కరు చేసే మంచి పనికి మనందరం సహాయ సహకారాలు అందిస్తే, మనం చేయాల్సిన పని మనం చేస్తే ఈ దేశం ఎంతో ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం మే 13వ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకొని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనం మన బాధ్యతగా తీసుకొని, ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది పడ్డా మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి. దానికి ఎంతైనా శ్రమించి ఒక సంపూర్ణ భారతం ఏదైతే మనం వాడుకలో ఉందో అదేవిధంగా మన భారతదేశాన్ని ప్రపంచ పటాల్లో మొదటి స్థానంలో ఉంచడానికి మనకి చేతనైన సహాయం మనం చేస్తూ, మనకి ఆ విధంగా ఉంచగలిగే నాయకుడిని ఎన్నుకొని నేను భారతీయుణ్ణి, నా భారతదేశం అనే గర్వంగా చాటి చెప్పుకుని ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.